విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురువు? బాగున్నానా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. రేపు అమావాస్య ఆదివారం వస్తుంది. ప్రతి అమావాస్యకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. రేపు వచ్చే అమావాస్య ప్రత్యేకత చెప్పండి. అలాగే ఈ అమావాస్యను ఉపయోగించుకొని ఏం చేసుకోవాలి, ఆ రోజున ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి గురువుగారు? ముఖ్యంగా ఈ రాబోయేటువంటి చైత్ర బహుళ అమావాస్య 27వ తారీఖు ఆదివారం. ఆదివారం అమావాస్య అంటేనే చాలా ప్రత్యేకత. అవును గురు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివారం అమావాస్య వస్తే ఏదో చెడు కోసం ఎక్కువగా వాడుతుంటారు అనేటువంటిది. ఇది చెడు కోసం వాడేటువంటి అమావాస్య రోజున చెడు చేస్తేనే అంత ఫలితం వస్తే మంచి చేస్తే ఇంకెంత ఫలితం వస్తుంది కదా. అవును, అలా ఆలోచించము. ఆదివారం అమావాస్య అనేటువంటిది చెడు కోసం కూడా కాదు నాన్న, అసలు కేవలం చెడుని తట్టుకునేటువంటి శక్తిని మనకి ప్రసాదించేటువంటి లక్షణాలు ఉంటాయి. దాంతో పాటుగా మంచి చేస్తే చెడు చేసిన దానికంటే రెట్టింపు దశలుగా మనకి ఫలితం లభించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అందులో ఈసారి ఆదివారం అమావాస్య కాకుండా అశ్వనీ నక్షత్రం కూడా కలిసి వస్తుంది. నక్షత్రం అన్ని ఆదివారం అమావాస్య అశ్వనీ నక్షత్రం. ఎక్కువగా అశ్వని, ఇప్పుడు మన నక్షత్ర దేవతలు ఏమన్నా ఉంటాయి, అశ్వని అని మొట్టమొదటి నక్షత్రం. ఈ అశ్వని దేవతలు అంటారు వీళ్ళు. ఇప్పుడు మీ ఇంటి పెద్దని ఒకసారి గౌరవించామనుకోండి, ఇంట్లో అందరినీ గౌరవించినట్టే. అంతేగా పేరున పిలవాల్సిన పని లేదుగా. ఫంక్షన్కి రండి, మీరు రండి ఎంచుకొని పిలవాల్సిన అవసరం లేదుగా. అశ్వనీ దేవతలు అంటేనే నక్షత్ర దేవతలు అని చెప్పి చూస్తున్నాం కదా. నక్షత్రాలకు మొట్టమొదటి పెద్ద నక్షత్రం ఏది? అశ్వని. సో అశ్వనీ నక్షత్రం కలిసి వచ్చిన రోజున చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో మిగిలిన నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఉండేటువంటి దోషాలు కూడా నివృత్తి కలుగుతాయి. ఓహో, మొట్టమొదటిది కాబట్టి. అందులో అతి పెద్ద నక్షత్రం అశ్వనీ నక్షత్రం. ఆ దేవతలు కూడా నాన్న అశ్వనీ దేవత అనేటువంటి, అంటే ఆ నక్షత్ర దేవత ఎవరైతే ఉంటారో కేతుగ్రహం. అశ్వనీ నక్షత్రానికి అధిపతి కేతు. ఈ కేతువుకి పూజ చేయడం ద్వారా చాలా మంది, అంటే ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు కావచ్చు, వైవాహిక జీవితాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, సంతానం కావచ్చు, అలాగే ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే కొంతమందికి స్పాటకం మచ్చలు వస్తుంటాయి చూడండి, వీళ్ళకు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకు కూడా కేతువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి దేవత. దాంతో పాటుగా కేతువు బాగుంటే విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువగా కలుగుతుంది. అష్టమంలో, షష్టమంలో, సప్తమంలో, ద్వాదశంలో, జన్మంలో కేతు ఉంటే తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అక్కడ ఎక్కువగా స్థిరపడేటువంటి యోగం కూడా కలిగజేసేటువంటి వాడే కేతు అవుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత విదేశం ప్రయాణం చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ విద్యకి, వాళ్ళు చేసేటువంటి పనికి దానికి సంబంధం లేదు. కోడలో కూతురో ప్రసవిస్తుందని చెప్పి వీళ్ళు విదేశం వెళ్తూ ఉంటారు. మరి అది విదేశం వెళ్ళడం అనేది కూడా ఒక యోగమేగా. ఎప్పుడైతే కేతు మహర్దశో, కేతు మంచి క్షేత్రంలోకి రావటము, మంచి స్థానంలోకి, అప్పుడు తద్వారా విదేశీ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. జన్మతః ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేయడానికి ప్రయత్నిస్తూ కూడా పనులు కావు కొంతమందికి. అలాంటి వాళ్ళకి కూడా అశ్వనీ నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. అలాగే పిల్లలు మొండితనంగా ఉంటారు చూడండి, దానికి కూడా ఇప్పుడు పెద్దలు కనబడితే నమస్కారం చేయాలంటే నేను చేయను అంటుంటారు కొంతమంది. అవునా? దేవుడికి దండం పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయేవాడు కూడా ఉన్నారు. చేయరా అంటే కూడా నాకు వద్దు, నాకు నమ్మకం లేదు అనేటువంటి మూఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడికే దండం పెట్టిన వాడు, తల్లిదండ్రులకే దండం పెట్టిన వాడు రేపు రోజున అన్నమేం పెడతాడు, చచ్చిపోయిన తర్వాత పిండమేం పెడతాడు. అంతే కదా. అంతే. సో ఆ విధమైనటువంటి వాళ్ళకి, దాంతో పాటు ముక్తికారకుడు కూడా కేతు అనే పిలుస్తుంటారు. ముఖ్యంగా ముక్తికారకుడు, ఏదైతే భగవంతుడు మనం ఎంత పూజ చేసినా అనుగ్రహం కలగటం లేదంటారు చూసారా, దానికి అలాంటి వాటికి తొందరగా ముక్తి కలుగజేయాలంటే కూడాను కేతుగ్రహం మూలం అవుతుంది. కేతుగ్రహం అధిపతి అయినటువంటి అశ్విని నక్షత్రం కూడా మూలం అవుతుంది. దాంతోపాటుగా ఓ మాట చెప్పాలంటే యుద్ధ కాముకుడు
ఏదైనా పని చేస్తావు. ఇప్పుడు జీవితమే పెద్ద యుద్ధం అయిపోయింది. జీవితంలో చిన్న చిన్న యుద్ధాలు చేస్తున్నాం, పెద్ద యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. యుద్ధ వాతావరణంతోనే మన జీవితం మొత్తం ముందుకు నడుస్తూ ఉంది. అంటే అనుకున్న పనులు, కార్యాలు ఏవైతే ఉంటాయో దాని మీద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్ యుద్ధం చేయాల్సి వస్తుంది. ప్రతిదానికి కష్టమే. కష్టపడుతున్న పనులు కానటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా యోగకారకుడు కేతువు అశ్విని నక్షత్రమే అవుతుంది. దీన్ని కొన్ని సినిమాల్లో కూడా వాడారు నాన్న, ఇదే మాటను కూడా నేను చెప్తాను. మీరు నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర సినిమా తీశారు కదా, నాయకుడు సమేదో తీశారు, అధిక నాయకుడునో ఏదో సినిమా తీశారు. ఆ సినిమాలో బాలకృష్ణ గారు పుడతారు. ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు పుడతారు. ఈయన వెళ్ళి నామకరణం చేస్తూ ఉంటారు. ఇక్కడ కేతువు 3 నక్షత్రాలకు అధిపతిగా ఉంటారు నాన్న, అశ్విని, మూల, అలానే మఖ. ఈ 3 నక్షత్రాలు కేతు అధిపతి. బాలకృష్ణ గారు పుట్టింది మూలా నక్షత్రంలో. ఇప్పుడు మన హీరో బాలకృష్ణ గారు, ఆయన మూలా నక్షత్రం అని అంటూనే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది, యుద్ధ కాముకుడు కేతు నక్షత్రం అని చెప్పి పేరు రాస్తూ ఉంటారు. బాలకృష్ణ అని చెప్పి పేరు రాస్తూ ఉంటారు. అంటే సినిమాలో తీసుకునేవి కూడా కొన్ని శాస్త్రాలు ఉన్నవి ఏవైతే ఉంటాయో అందరూ బాలకృష్ణ గారికి ఇట్లాంటి వాటి మీద ఎక్కువ మక్కువ, ఇష్టం ఎక్కువ, అని కమాండింగ్ కూడా చాలా పట్టుంది వాళ్ళకి, చాలా పట్టుంటుంది ఆయనకి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నాన్నగారు పెళ్లి చేయించారు ఎన్టీ రామారావు గారు. ఆధ్యాత్మికత కనిపిస్తుంది, హుందాతనం కనిపిస్తుంది. ఎక్కడికైనా పోయినా కూడా బొట్టు లేకుండా తొందరగా ఊరు, చేతి తాళ్ళు, రుద్రాక్ష మాలలు. ఆయన అంటే ఆధ్యాత్మికత, ఆయనకున్న శక్తి ఏదైతే ఉందో అది ఆయన చేస్తున్నటువంటి. మరి తెల్లవారుజాము 4 గంటలకు లేవటం, పూజ చేసుకోవటం, మరి రాత్రంతా మళ్ళీ పడుకునే ముందు పుస్తకాలు చదువుకుని పడుకోవటం. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటనేది తీసుకుంటే దాంట్లో ఉన్న మంచి ఎంత గొప్ప ఇది చెప్తున్నారు. ఒక సిస్టమేటిక్, టైం అంటే టైం. వాళ్ళ నాన్నగారే సేమ్ ఒక టైం అంటే టైం ప్రకారం అంతే. బాలకృష్ణ గారు కొడతారు అంటే కరెక్ట్ గా లేకపోతే కొడతారు. ఉంటారు కాబట్టి వేరే వాళ్ళు లేకపోతే ఎదురు వాళ్ళు కూడా అలానే ఉండాలనుకుంటారు కదా, దాంట్లో తప్పు లేదు కదా. సో ఈ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు ఏదైతే ఉందో అది అన్ని రకాల కార్యాలకి కామ్య కారకుడు అవుతున్నాడు, కార్యసిద్ధి కారకుడు అవుతున్నాడు కేతువు. ముక్తి కారకుడు అవుతున్నాడు, పెద్దల పట్ల గౌరవాన్ని పెంచేటువంటి కారకుడు అవుతున్నాడు, పిల్లలు మన మాట వినేటువంటి కారకుడు అవుతున్నాడు, అనారోగ్య బాధ నుంచి సంపూర్ణంగా బయటపడేసేటువంటి కారకుడు అవుతున్నాడు, వివాహ కారకుడు అవుతున్నాడు, సంతాన కారకుడు అవుతున్నాడు, వ్యాపార కారకుడు అవుతున్నాడు. కొంతమంది అంటే మూడీ ఫెలో లాగా ఉంటుంటారు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. సేపుడు సీరియస్ తప్పితే వాళ్ళకి నవ్వనేది రాదు. అలాంటి వాళ్ళను కూడా సంతోషకరంగా ఉంచగలిగినటువంటి గ్రహం కేతు గ్రహం. కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయ నమో నమః అని చెప్పి కేతుగ్రహ అష్టత్రంలో ఒక నామం వస్తుంది నాన్న. కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయ నమో నమః. కొడుకులతో తండ్రులు గొడవలు పడుతున్నా, కొడుకులు తండ్రులతో గొడవలు పడుతున్నా, భార్యాభర్తల మధ్యలో అవగాహన లేకుండా గొడవలు పడుతున్నా కేతువే కారకుడు అవుతున్నాడు. అంటే ఎన్ని దోషాలకి ఈయన ఒక్కడే కారకుడు అవుతున్నాడు చూడండి, అవునా. అలాంటి కేతువు అధిపతి కలిగినటువంటి అశ్వని నక్షత్రం ఆదివారం అమావాస్య, సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య, ఉగాది దగ్గర నుంచి చూసుకుంటే మొట్టమొదటి అమావాస్య అవుతుంది. ఈ 3 కాంబినేషను చాలా విశేషం నాన్న. ఇంకొకటి మాట చెప్పాలి అంటే, మనం పుట్టిన చచ్చిన ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి, 27 నక్షత్రాల్లోనే చావాలి, 27 నక్షత్రాలను పెళ్లిళ్ళు చేసుకోవాలి, 27 నక్షత్రాలని గృహప్రవేశాలు చేసుకోవాలి, శంకుస్థాపన చేసుకోవాలి, అక్షరాభ్యాసాలు చేసుకోవాలి, ఉపనయనాలు చేసుకోవాలి. ఏ పని చేసినా ఈ 27 నక్షత్రాలే ఉన్నాయి మనకి, అవునా. ఈ 27 నక్షత్రాలకి మొట్టమొదటి అధిష్టాన స్థానంలో ఉన్నటువంటి అశ్వని నక్షత్రం కలిసి రావడం అనేది ఎంత విశేషం అమావాస్య రోజున కదా. మనకు ఉండేటువంటి సకల దారిద్ర్య బాధలు, ఏ రకమైనటువంటి సమస్య అయినా కానివ్వండి, అలాంటి బాధలన్నీ తీర్చేటువంటి ఏకైక అంటే ఆ నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఏదైతే ఉందో చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పూజల ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన ఇంట్లో ఉండి మనం ఏమైనా చేసుకోగలిగినటువంటి పూజలకు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవాలన్న మంత్రం, ఏదైనా కొత్త మంత్రం సాధన ప్రారంభించాలన్నా,
కొత్త ఒక విధానాన్ని పాటించాలన్నా తప్పనిసరిగా ఈ ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన 27వ తారీఖు ఏప్రిల్ చాలా విశేషమైనటువంటి రోజు. ఇట్లాంటి రోజుల్లో సర్వసాధారణంగా మనకుండేటువంటి ఇప్పుడు మనం ముక్కోటి దేవతలు అంటాం కదా. ముక్కోటి దేవతల్లో 3 విధానాల దేవతలు అని చెప్తూ ఉంటాం మనం. వాళ్ళల్లో అశ్విని దేవతలు కూడా 27 మంది కూడా ఒక సంఖ్య. వీటితో ఈ 27 నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళల్లో అధికంగా మన వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏంటి? పుట్టడమే ఒక సమస్య, పుట్టిన తర్వాత వివాహం ఒక సమస్య, వివాహం అయిన తర్వాత కలిసి ఉండడం ఒక సమస్య, కలిసిన తర్వాత సంతానం కలగడం ఒక సమస్య, కలిగిన సంతానం ఆరోగ్యవంతంగా ఉండడం ఒక సమస్య, సంతానం ఆరోగ్యవంతంగా ఉంటే అది చదువుకోవడం, వాళ్ళు చదువుకొని ప్రయోజకులు అవ్వడం అనేది ఒక సమస్య, దుర్వ్యసనాలు దుస్నేహాలు. ఈ మధ్య కాలంలో అతి ఎక్కువ మంది మళ్ళీ వస్తున్నటువంటి ఒక రీసైక్లింగ్, అంటే జనాలు ఎక్కువ మంది వస్తున్న జనాలు ఎవరంటేనన్నా దుర్వ్యసనాలు, అది కూడా డ్రగ్స్. ఇట్లాంటి పిల్లల తల్లిదండ్రులు ఎక్కువయ్యారు, అడిక్ట్ అయిపోతున్నారు. వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు ప్రెజర్ ఎందుకు వస్తుంది గురుగారు? అదే కదా, చాలా చిన్న ఏజ్ లో ఇప్పుడు పిల్లవాడు పీజీ చేస్తా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. వాడు పీక్స్ లో ఉన్నట్ట. ఇప్పుడు అది శరీరంలో ఎన్ని అవయవాలు బాగున్నాయి, ఎన్ని అవయవాలు బాగాలేదన్న సంగతి కూడా సొంత తండ్రికి అర్థం కావట్లా. సొంత తండ్రి డాక్టర్, ఒక పెద్ద హాస్పిటల్ డాక్టర్, ఆయన కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. వాళ్ళు కూడా ఏంటంటే మా పిల్లవాడు ఇట్లాంటి అలవాట్ల నుంచి బయటపడాలంటే ఏం చేయాలని చెప్పి వచ్చారు మన దగ్గరికి. అంటే దుర్వ్యసనాలు, దుస్నేహాలు. లవ్ మ్యారేజ్ తప్పని చెప్పడం లేదు నాన్న. వివాహం చేసుకుంటే ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే తల్లిదండ్రుల ఆలోచన. వాళ్ళు దానికి కూడా కులమత భేద విచక్షణ ఏమీ లేకుండా ఆలోచించకుండా ఒప్పుకున్న తర్వాత కూడా వివాహం చేసుకున్న తర్వాత అతి ఎక్కువగా ఫెయిల్ అవుతున్నటువంటి మ్యారేజెస్లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రేమ వివాహాలే విఫలం ఎక్కువగా ఉంది. ఈ రకంగా ప్రేమ వివాహాలు అని చెప్పి ఆ టైంకి ఏదో టెంప్ట్ అవుతున్నారు తప్పితే భవిష్యత్తులో ఇద్దరు కలిసి ఉండగలుగుతారా లేదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చేసేసుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, లేదు గురువుగారు, అట్లా కాదు గురువుగారు, సేమ్ నేను ఆలోచించినట్టే ఆలోచిస్తారు, సేమ్ మీ ఇద్దరు ఒక్కటే ఆలోచన, ఒకటే కలర్ అంటే ఇష్టం, ఒకటే ఇది అని చెప్తున్నారు. నా దగ్గరకు వస్తే నేను ఒకటే మాట చెప్తున్నా ఈ విషయంలో. వాళ్ళు కూడా మేమందరం ఒకటే అంటే నేను ఒక మాట చెప్తాను అన్న అంట. నువ్వు ఇన్నిసార్లు ఒకటే అన్నావు కదా, నా ఒక్క మాటలో ఎంత అర్థం ఉందో ఒకసారి ఆలోచించుకో. ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఆలోచన విధానం మీ ఇద్దరికే ఉందని మీరు అనుకుంటున్నారు కదా, మీ ఇద్దరిది ఒకటే రకమైనటువంటి టేస్ట్ అనుకుంటున్నారు కదా, ఇదే చాలా ప్రమాదం అని చెప్తా. ప్రపంచం మొత్తం మీ ఇద్దరిని విలేసింది కాబట్టి మీ ఇద్దరు ఒకటే అయ్యారని చెప్తా. ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం కూడా భార్యాభర్తలో కరెక్ట్ కాదు నాన్న. చాలా మంది అనుకుంటారు వీళ్ళిద్దరు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారని. చెడు చేసినా ఇద్దరు ఒకటే ఆలోచనలో ఉంటారు కాబట్టి చెడు మార్గంలో పోతూ ఉంటారు, మంచి చేసినా ఒకటే ఆలోచన ఉంటుంది కాబట్టి అదే మార్గంలో పోతుంటారు. కానీ మానవ సహజం మంచి కంటే చెడులోనే ఎక్కువగా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి, అంటే ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు. అవునా? అలానే విడిపోవాలనుకున్నప్పుడు ఇద్దరు విడిపోవాలి అనుకుంటారుగా, ఇద్దరు ఆలోచన ఒకటైతే. అదేదో కలిసి ఉండాలన్న దాంట్లో ఆలోచిస్తే బాగుంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకి ఈగో ప్రాబ్లం వల్ల విడిపోవడం, తల్లిదండ్రులు బాధపడటం, ఇది ఎక్కువైపోయిన పరిస్థితులు. అలాగే వివాహం ఆలస్యం అవ్వటం. ఎన్ని సంబంధాలు చూస్తున్నాం. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ అందరూ వాళ్ళే 86, 87 ఆ టైంలో పుట్టినటువంటి పిల్లల తల్లిదండ్రులు. 90 అన్న 35 years. అవునా? 35 years ఇంకా పెళ్లి కాకపోవడం, 40 years కి పెళ్లి కాకపోవడం, అందరూ వాళ్ళే వస్తున్నారు. చాలా బాధపడుతుంది. ఈ వివాహం కావడం ఆలస్యం, అయిన తర్వాత కలిసి ఉండడం కష్టతరంగా ఉంది. అలా కాదు, అన్యోన్యంగా ఉండడానికి కోసం రెండో వివాహ యోగాలు కలగడం, ద్వికళత్ర యోగాలు కలగడం, అలాగే పుట్టిన సంతానం ఆటిజం లేకుండా సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉండడం, హైపర్ యాక్టివ్, అరవటాలు, కేకలు వేయటాలు. ఇప్పుడు రాను రోజుల్లో నాన్న నిజంగా తల్లిదండ్రులు చేతులు కట్టుకొని కొడుకుల దగ్గర నిల్చవలసిన పరిస్థితి వస్తుంది. ఇదేంటే కొడుకులు ఆ విధంగా తయారవుతున్నారు వాళ్ళ భయం. ఇప్పుడు ఒకటే మాట, ఇందాక ఒకళ్ళు వచ్చారు నాన్న, తాతగారి ఫస్ట్ భార్య సూసైడ్, మూడో భార్య సూసైడ్, సెకండ్ ఆవిడ ఇల్లీగల్, ఆవిడ ఉండిపోయారు. తాతగారు సూసైడ్, తర్వాత
సొంతం పెదనాన్న భార్య సూసైడ్, ఇతను ఒక అతనికి అప్పిచ్చాడు, అతను సూసైడ్, వీళ్ళ నాన్నగారు ఒక అతనికి అప్పిచ్చాడు, అతను సూసైడ్. వీళ్ళ చుట్టూ మొత్తం ఉన్నది మొత్తం ఇదే. ఇతను కూడా చివరికి అదే పరిస్థితిలో ఉన్నాడు. అదే చెప్పే ధైర్యం చెప్పి పంపించా, నాన్న ఇట్లాంటి పిచ్చి పనులు నువ్వు చేయకు, ముందు ఫస్ట్ భవిష్యత్తు బాగుండబోతుంది, అదొక్కటి ధైర్యంగా ముందుకు ఆలోచించుకొని ముందుకు వెళ్ళు. సూసైడ్ థాట్స్ కూడా అసలు ఎందుకు వస్తాయి గురుగారు? ఏమన్నా జాతక ప్రభావం వల్ల వస్తాయా? నాన్న సంపూర్ణంగా చెప్తున్నా, స్త్రీ శాపమే దానికి కారణం. నాన్న మన పూర్వీకులు ఇప్పుడు మనం రోగాలు చెప్తుంటాం నాన్న, ఇప్పుడు క్యాన్సర్ అని, కిడ్నీ అని, లివర్ అని, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివి చెప్తుంటాం కదా, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇవన్నీ వంశపరంపరగా వస్తుంటాయి కదా. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా మన రక్త సంబంధికుల ద్వారానే మనకు పాస్ అవుతూ ఉంటుంది. ఆ సెన్సిటివిటీ. ఇప్పుడు మేనత్త సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది, కొన్ని రోజులు కట్ చేస్తే మేనకోడలు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. మేనత్త లక్షణాలు వస్తాయి కదా, మేనమావ లక్షణాలు వస్తాయి కదా, తాతయ్య, నాయనమ్మ, ముత్తాత లక్షణాలు వస్తాయి కదా. ఇప్పుడు మా అమ్మగారు అనేవాళ్ళు, అబ్బా నువ్వు వచ్చం మీ తాతగారు మీ మేనమావేరా అని. మా తాతగారు నేను కూడా చూడలే, మరి ఆయన చూసి నేను నేర్చుకున్నానేమన్నా అనుకుంటే. మా నాన్నగారిని నేను సరిగా చూడలేదు, నా 7 ఏళ్ళప్పుడు చనిపోయారు ఆయన. మరి మా తాతగారిని అసలు చూడలేదు నేను. మా ఊరికి పోతే మొన్న మధ్య, బా మీ ముత్తాతగారు కూడా ఇంత కుర్చగా ఉంటారయ్యా, ఇట్లానే ఉంటాడు, అందంగా ఉంటాడు, కానీ కుర్చగా నీలానే ఉంటాడు అచ్చం మీ ముత్తాత వెంకచ్చయ్య గారు, మా ముత్తాత గారి పేరు. ఈ వెంకచ్చయ్య గారిని చూసినట్టే ఉందయ్యా అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. అంటే పోలికలు వస్తే ఆలోచనలు కూడా వస్తాయి కదా, ఆలోచన విధానాలు, ఆరోగ్యం, ఆస్తులు, అప్పులు, అలాగే ఇలా సూసైడ్ చేసుకోవాలన్న సెన్సిటివిటీ, ఇవి కూడా వంశ పరంపరగా వచ్చేటువంటి దోషాల ద్వారానే వస్తుంది. నిజంగా నాన్న వీటిల్లో ఏదైతే మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, పాపాలు కావచ్చు, వాటి ఫలితం మనం అనుభవించాల్సిందే కదా. ఒక ఆడవాళ్ళని బాధ పెట్టో, 2వ పెళ్లి చేసుకోనో, 3వ పెళ్లి చేసుకోనో, ఇట్లానే ఇల్లీగల్గా ఉండో వాడు సూసైడ్ చేసుకోవడం వలనో, అక్కడి నుంచి చూడండి మీరు, అంత ఇవి జరగక ముందు ఉన్నటువంటి వాళ్ళ జాతకాలు వేరు. వన్స్ మన ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లం ఒకటి జరిగింది అంటే తదుపరి అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల జాతకాలు చూడండి. అంతకుముందు ఉన్న వాళ్ళ జనరేషన్ జాతకాలు తీసుకుని నేను చూశాను కాబట్టి చెబుతున్నా. జాతకాలు తీసుకుంటే ఆ గ్రహస్థితికి ఈ గ్రహస్థితికి సంబంధం ఉంటుంది. మళ్ళీ ఈ మధ్యలో జరిగినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో వీటి ద్వారా వీళ్ళ గ్రహస్థితి మారుతుందని చెప్పడానికి ఇది ఒకటి కారణం చాలు. మనం చేసిన తప్పుల వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే తీసుకుందాను నాన్న, నేనే ఉన్నాను, మా ముత్తాత గారు వరకు ఏ రకమైనటువంటి దోషాలు లేవు అనుకుందాం. మా ముత్తాత గారు ఏదో తప్పు చేశారు, ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందో లేదంటే ఏదో అయింది అనుకుందాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మా వంశానికి దరిద్రం అంతా. మనం అనుకుంటాం తాత ముత్తాతను తిట్టుకోకూడదు కదా అని. తప్పు చేసినప్పుడు తిట్టాల్సిందే, ఒప్పు చేసినప్పుడు మెచ్చుకోవాల్సిందే. తప్పని చూపించాల్సిందే కదా. తమ్ముడు తన వాడేదా ధర్మమే, తప్పు తప్పే కదా. కాబట్టి తప్పు వాళ్ళతో పోతే పర్లా, నిప్పులాగా అంటుకొని వంశం మొత్తం తగలబెడుతుంటే కష్టం అవుతుంది కదా. అవును, అది కదా సమస్య. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పెద్ద సమస్య అదే. సంబంధం ఏం చేయలేదు కదా అంటుంటాం. కానీ మన పెద్దవాళ్ళు ఇప్పుడు మనం చేసినవి మన పిల్లలు అనుభవించరా? ఖచ్చితంగా. వాడు చేసింది వాళ్ళ పిల్లలు అనుభవించరా? ఇక్కడ కూడా వారసత్వంగా కంటిన్యూ అవుతుంది, అనుమానం లేకుండా నాన్న. దాంట్లో ఏం రబ్బంతా కూడా అనుమానం లేదు. కర్మ, దాంతో పాటు ఆస్తి, ఆలోచన విధానం, జీన్స్ అనేది సైన్స్ మీరు ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకొని తీరవలసిందే. దాంట్లో అనుమానమేం లేదు. పోలికలు ఎందుకు రావు? తల్లి పోలికలు తండ్రి పోలికలు రావా? తాతల పోలికలు రావా? మేనమామ పోలికలు రావా? మేనత్త పోలికలు రావా? దిగిపోతారు. అంత దేనికి మా అమ్మగారి పోలిక మరి నా ఫేస్ అంతా, మా అమ్మగారి ముఖం చూస్తే నా ఫేస్ చూడాల్సిన అవసరం లేదు. మా అమ్మగారి పోలికలేనా అవి? మరి అంటే ఇట్లా వీటితో పాటుగా నేనేం చెప్తానంటే, సైన్స్ ఏమో జీన్స్ పరంగా ఇన్ని రోగాలు వస్తున్నాయి, ఈ రోగాలు వస్తున్నాయని చెప్తుంది. అసలు ఈ గ్రహస్థితి వల్ల ఈ రోగం వచ్చింది, అదే గ్రహస్థితి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకు వచ్చింది, అదే రోగం వీళ్ళకి కంటిన్యూ అవుతుందని చెప్తాను నేను. సైన్స్ ఏమో జీన్స్ అని చెప్తుంది, నేనేమో గ్రహాలని చెప్తా. శుక్రుడు, కుజుడు, రవి, గురు, రాహు, కేతువులు, ఈ గ్రహ సంపత్తి అనేటువంటి గ్రహస్థితి అనేటువంటిది మనం తీసుకుంటున్నటువంటి వారసత్వం అనే చెప్తా, అనుమానమేం లేదు. ఆ వారసత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మలో మనం అనుభవించవలసిందే. దీని దగ్గర నుంచి మన పిల్లలకి ఇవ్వవలసిందే, పిల్లల దగ్గర నుంచి పిల్లలకి, పిల్లల దగ్గర నుంచి పిల్లలకి, అలా 14 తరాల పాటు ఈ బాధను అనుభవిస్తూనే ఉండాలి.
మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఏమని అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అనే మాట నా నోట్లోంచి వచ్చే ఊత పదం అది. అవును. ఎందుకంటే నిజం కాబట్టి అవును అవును ఒకదానికి పరిష్కారం దొరకదు, చావు అనే దానికి మాత్రమే పరిష్కారం మన దొరకదు. చేతిలో మిగిలిన లేదు కాబట్టి. అన్నిటికీ పరిష్కారం ఉంది తప్పనిసరిగా. లా కండికి ఉమ్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన శాస్త్రాలు కూడా సబ్బు తయారు చేయడానికి నూనె వాడతాం, ఉమ్, కానీ చేతికి నూనె అంటుకుంటే అది పోవడానికి సబ్బే వాడతాం. ఉమ్, అవునా కదా? అవును. ఆయిల్తో సోప్ తయారు చేస్తారు, ఉమ్, మన చేతికి ఆయిల్ అంటుకుంటే మాత్రం మళ్ళీ సోప్తోనే మనం క్లీన్ చేసుకుంటాం. అవును. దాంట్లో ఉన్నదే దీంట్లో దీంట్లో క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఉమ్, అలాగే దేంట్లో ఏ విధమైనటువంటి తప్పొప్పులు మన పూర్వజన్మలో మన పూర్వ తరాల్లో జరిగినాయో ఉమ్, అలాంటి వాటితోనే మన కర్మని క్లీన్ చేసుకోవడం కూడా కరెక్ట్ అని చెప్తాను నేను. ఉమ్, అంతే కదా? ఇప్పుడు పితృదేవతల వల్ల వచ్చినటువంటి దోషాలు, శాపాలు, పాపాలు ఉమ్. పితృకార్యాలతోనే క్లీన్ చేసుకోవాలి, అంతకుమించి వేరే దారి లేదు. ఆప్షన్ లేదు. లేదు. ఉమ్, అందుకనే అంటే చాలా మంది అనుకుంటుంటారు వీడు ఎంతసేపటికి ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటాడు, వీడు ఇంతమంది సబ్జెక్ట్ లేదా అని. నాకు ఇష్టమైన సబ్జెక్టు, అందులో ఎంతో మందికి కర్మ నిర్మూలన చేయడానికి అవకాశం ఉండేటువంటి ఒక సత్కార్యం, మంచిది. వీళ్ళు కాదు, వీళ్ళ భవిష్యత్ తరాలకు కూడా బంగారు బాట వేసేటువంటి ఒక అవకాశాన్ని మనకు కలిగజేసినప్పుడు, ఒకసారి కాదు అంటే ఇన్నిసార్లు ఇదే మాట చెప్తున్నాడు అంటే అబద్ధం చెబితే మాట మారుతుందేమో, నిజం చెబితే ఒకటే చెప్తావు ఎప్పుడు కూడా. వాస్తవం కాబట్టి అది. అంతే. ఇప్పుడు వాస్తవము ఇప్పుడు అందరి పరిస్థితి చూస్తుంటే మీకు బాధ అనిపిస్తుంది. అంతే కదా. అవకాశం ఉంది, ఉపయోగించుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడు దొంగతనం చేసిన వాడు ఉంటాడు నాన్న. దొంగతనం చేసిన వాడు ఏం చేస్తాడు? ఒకళ్ళ దగ్గర ఒక మాట చెప్తాడు, ఇంకోటి దగ్గర ఇంకో మాట చెప్తాడు, ఇంకోటి దగ్గర ఇంకో మాట చెప్తాడు. అంతే కదా. దొంగతనం చేయని వాడు ఉంటాడు, నేను చేయలేదన్న మాటే చెప్తాడు, రెండో మాట చెప్పడు. అంటే వాడు చేయలేదు కాబట్టి, అది నిజం చెప్తున్నాడు కాబట్టి. కాబట్టి నిజం ఏదైతే ఉందో తద్వారా నలుగురికి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇలాంటి దోషాలు కావచ్చు, రుణ బాధలు కావచ్చు, ఉద్యోగ బాధలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి సమస్త బాధలు కావచ్చు, విదేశీ ప్రయాణాలకు కావలసిన పరిస్థితులు కావచ్చు, గృహయోగాలు కావచ్చు, ఇట్లాంటి అన్నిటికీ ఒకటే పరిష్కారం. ఎప్పుడు నేను చెప్పే మాటే పితృదోష నివారణ కలుగజేసేటువంటి గోకర్ణంలో మహాబలేశ్వరుడి శివుడి ఆత్మలింగం చింతన జరిగే మోక్షనారాయణ బలి తప్పితే మరొకటి లేదు కాక లేదు, దాంట్లో అనుమానమే లేదు. అలాంటిది నక్షత్రాలకి అధిష్టానమైనటువంటి అశ్వనీ నక్షత్రం ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున చేస్తే సంపూర్ణమైనటువంటి ఆ దోషం నివారణ కలుగుతుంది. కర్మ ఒకటే, మనం వాషింగ్ మిషన్లో వేసి బట్టలు ఉతికితే ఎట్లా ఉంటుందో అట్లా వాష్ అయిపోతాయి మొత్తం మన కర్మ మొత్తం కూడా. ఒకసారి తెల్లగా మొత్తం తెల్లగా ఏరియల్ సోప్ వాడినట్టే. అంటే మనం చేసేటువంటి రోజు ఏదైతే ఉంటుందో నాన్న, భగవంతుడి సంకల్పం మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి ఒకటే, భగవంతుడి సంకల్పం కూడా అలానే ఉంటుంది. ఆయన కాంబినేషన్స్ కూడా అట్లానే ఇస్తూ వెళ్తున్నాడు ముందుకి. ప్రతి అమావాస్యకు ఒక మంచి సంకల్పం, మంచి కాంబినేషన్. దాంతోపాటు ఇంకొక రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకొక ట్రిప్ కూడా నెలలో 2 సార్లు పెడదాం అనుకుంటున్నాం. అది కూడా ఇందాక చూసా, అది కూడా వీడియో చేద్దాం తప్పనిసరిగా. ఆ రోజు కూడా మంచి కాంబినేషన్. అందులో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానన్నా, మేషరాశి వాళ్ళు, అలాగే మకర కుంభ మీన రాశిలో వాళ్ళు, కుంభ మీన రాశిలో వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మొన్న మధ్య శని మారాడు. ఇక్కడ ఇంకొక గ్రహించాల్సిన ఇదేంటంటే, గ్రహస్థితి మారిపోయింది, శని మారిపోయింది, ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది అని మకర రాశికి అనుకున్నాం, బానే ఉంది. కర్కాటక రాశికి 9వ స్థానం నుంచి 8వ స్థానం నుంచి 9వ స్థానానికి వెళ్ళిపోయాడు, బానే ఉంది. వృషభ రాశికి వచ్చేసరికి ఏకాదశి స్థానానికి వచ్చేసాడు, బానే ఉంది. తర్వాత మిథున రాశి వాళ్ళకి 10వ రాజ్యస్థానానికి వచ్చేసాడు, బానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నాన్న, శని మారినప్పుడు మొట్టమొదటి 4 నెలలు ఆయన ప్రభావం ఉంటుంది ప్రతి రాశి మీద, 12 రాశుల మీద ఆయన ప్రభావం ఉంటుంది స్థానం కలిగినప్పుడు. ఇప్పుడు చుట్టుపక్కల ఇళ్ళున్నాయి నాన్న, ఒక ఇంట్లో బాగా మురికి పెట్టుంది, ఆ మురికిని ఎదిరించేటప్పుడు
పక్కింటి వాళ్ళు కూడా వాసన వస్తుందా రాదా? ఖచ్చితంగా. ఇది కూడా అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇల్లు కట్టుకుంటుంటే పక్కింటి వాడి మీద సిమెంట్ పడుతుందిగా. ఖచ్చితంగా. ఎన్ని పట్టాలు కట్టినా ఎంత అడ్డం కట్టినా పడుతూనే ఉంటుంది కదా. అవును. సో కాబట్టి ఇలాంటి లక్షణాలు, శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి శని ప్రభావం ఉన్న సమయం, అందులో మీనంలో రాహు, కన్యలో కేతువు, బుధుడు, వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో చేయించడం అనేది ఇంకాస్త విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. శుక్రుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, రాహు కానీ, శని, వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో చేయించడం, అందులో చంద్రుడికి ఇప్పుడు మేషరాశి, అశ్విని నక్షత్రంలో మేషరాశి వస్తుంది. ఈ మేషరాశికి 12వ స్థానంలో ఇన్ని గ్రహాలు, 5 గ్రహాలు ఉన్నప్పుడు చేయించడం, మేషంలో చంద్రుడు ఉన్నప్పుడు చేయించడం, అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు చేయించడం. ఇక్కడ చంద్రుడు, అమావాస్య రవి, ఆదివారం ఈయన సూర్యుడు, అలాగే అశ్విని నక్షత్రం కేతువు. ఇన్ని గ్రహాల వెనక ద్వాదశ భావస్థితిలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం. ఈ సమయంలో చేయించడం ద్వారా చెడుని మనం గుర్తించి, ఇప్పుడు చీకట్లో పోయి ఎక్కడ ఏది ఉందో తెలుసుకోలేక ఏది దొరికితే తెచ్చుకుంటాం. కానీ బాధల్లో ఉన్నప్పుడు జాగ్రత్త పడతామా లేదా? ఖచ్చితంగా కదా. ఇవన్నీ కూడా చీకట్లో అంటే ద్వాదశ భావస్థితిలో ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మనం. అలాంటి ఆలోచనలు కూడా పోగొట్టి మంచి సద్గతిని కలుగజేసేటువంటి రోజే ఆదివారం అమావాస్య అశ్విని నక్షత్రయుక్తంతో వచ్చినటువంటి ఏప్రిల్ 27వ తారీఖు రోజున ఎవరైతే గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయిస్తారో వారికి అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు. అద్భుతమైన కలయిక. చాలా కానీ ఇటు నక్షత్రము, అమావాస్య, ఆదివారం అన్ని గ్రహస్థితి అన్ని కూడా సానుకూలంగా ఉన్నాయి. తప్పనిసరిగా రండి, వచ్చి చేయించండి. 100% మీరు పడుతున్నటువంటి బాధలు ఒక సంవత్సరం తర్వాత ఇలాంటి బాధల గురించి బాధ అనేటువంటిది ముందు మన భవిష్యత్తులో అక్కడ కనపడదని చెప్తా. బాధని వదిలేసి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఇది ఒక్కడ ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఒక 650 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ముందుకు ప్రయాణం చేయండి. జీవితంలో కొన్ని వేల కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోతాం. వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. వెనక్కి చూస్తే మీరే కనిపించాలి. అయ్యో తప్పనిసరిగా మీరు భగవంతుడు, అంతే పరమేశ్వరుడు. గురుగారు, మనం ఎన్నిసార్లు చెప్తున్నా ప్రతిసారి ఏమడుగుతున్నారంటే మాకు ఈ ప్రాబ్లం ఉందని మాకు ఎలా తెలియాలి? ఇదే కంటిన్యూస్ గా అడుగుతున్నారు. ఒకటి చెప్తానన్నా, ఇప్పుడు ఈ ఏ రకమైనటువంటి బాధకైనా ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, ప్రపంచంలో ఎవ్వరికైనా సరే ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు, బ్రహ్మత్యాది పాతకాలు, దేవతా శాపాలు, సర్పవధలు, జంతువధలు, గోవధలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దోషాలు ప్రతి వ్యక్తికి ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలి అంటే అన్నీ బాగున్నాయి. ఇందాక వాళ్ళు వచ్చారు, మాకు అన్నీ బాగున్నాయి, కానీ మా పెద్ద కొడుకు మాకు దూరం అయిపోయాడు, నా చిన్న కొడుకు కూడా సరిగా ఉండలేదు, పుట్టిన మనమని చూడలేదు నాన్న ఇంతవరకు, తాతయ్య నాయనమ్మ తీసుకొచ్చి చూపించట్లా, కొడుకు ఫోటోలు చూపించట్లా, దగ్గర రావటల్లా, దగ్గర రానివ్వటల్లా. వీళ్ళేంటి, మొదటి మాకున్నదే 2 కొడుకులు, మేము ప్రేమగా పెంచుకున్నాం, వాళ్ళని ఇప్పుడు చూడటానికి అవకాశం లేకుండా పోయింది. యోగం లేదు, దొంగచాటుగా పోయి చూసి వస్తున్నాం. ఎక్కడ అతనేదో ఎక్కడ పనిచేస్తుంటాడు హాస్పిటల్లో, ఆ దొంగచాటుకు పోయి ఎలా ఉన్నాడో చూసి ఇందాక భార్య ఇద్దరు ఏడ్చారు నాన్న. మగవాళ్ళు ఏడుస్తుంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఆడవాళ్ళు అసలు ఇందాక నాకు ఆవిడ ఏడుస్తుంటే ఆయన లోపల కళ్ళల్లో దాచుకుంటున్నాడు కన్నీళ్లు. ఆ ఎమోషన్ అయిపోతున్నారు. అమ్మ దయచేసి అమ్మ మీరు ఆగండి అమ్మ, ఆయన కూడా వీక్ అయిపోతున్నారు, ప్లీజ్ అమ్మ అంటే ఆయన కానీ మొదలు పెట్టేశారు. అలాంటి పరిస్థితులు రావడం కూడా ఇంకోటి కూడా చెప్తాను నాన్న, దయచేసి ఈ వీడియో ద్వారా ఆడపిల్లలకు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నా, దయచేసి కొడుకుల్ని మీ అత్తమామల దగ్గర నుంచి దూరం చేయకండి. తల్లిదండ్రులు మీకు పెళ్లి చేసి పంపించిన తర్వాత మీ అత్తమామలే మీ తల్లిదండ్రులు, వాళ్ళే. చాణక్యుడు చెప్పిన నీతి కూడా అదే. ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా పుట్టింటి గురించి ఎక్కువగా స్తుతిస్తూ, అంటే ఎక్కువగా మాట్లాడుతూ, వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్త్రీని అసలు వదిలిపెట్టమని చెప్తాడు చాణక్యుడు. పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ చంపేసుకోమని కాదు, పొద్దుస్తమానం ప్రతిదానికి వాళ్ళు ఒక కంపారిజన్ తీసుకొని వస్తే
అట్లాంటి ఆడవాళ్ళు అసలు అక్కర్లేదు భారీగా వదిలిపెట్టమని చెప్తాడు చాణక్యుడు. అవునా? తినేదేమో మొగుడు తిండి, పాడేదేమో పుట్టింటి వారి పాట అంటే ఎవరికైనా బాధేస్తుంది కదా నాన్న. అవునా? ఇలాంటి పరిస్థితులు దయచేసి ఆడపిల్లలు ఎవ్వరు కూడా నన్ను చెడుగా అనుకోకండి. మీ సహోదరులాగా, లేదంటే మీ తండ్రిలాగా, మీ బాబాయ్ లాగా, మీ మేనమావలాగా అనుకోండి. దయచేసి సలహా ఇస్తున్నాను అనుకోకండి. ఉన్న నిజం చెప్తున్నా. ప్రతి తల్లిదండ్రులకి నిజంగా మీ అన్నయ్యని మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేస్తే మీరు ఎంత బాధపడతారో, మీ అత్తమామలు కూడా అంతే బాధపడతారు కదా వాళ్ళ పిల్లల్ని దూరం చేయటం వల్ల. అది మహాపాపం కదమ్మా. ఇప్పుడు నీకు పుట్టిన కొడుకుని నీకు దూరం చేస్తే నిజంగా పిల్లల అవసరం అప్పుడే పడుతుంది కదా తండ్రులకి కదా. అసలు నీ కొడుకు నీకు పుట్టిన తర్వాత దూరం చేస్తే నీకు ఎంత బాధిస్తుంటుంది. ఇలాంటి తప్పులు చేయకుండా దయచేసి ఆడవాళ్ళు అంటేనే స్త్రీమూర్తి, మాతృమూర్తి, భూదేవితో సమానంగా చూస్తుంటారు, దేవతతో సమానంగా చూస్తుంటారు. పురుషుణ్ణి దేవుడికి ఎక్కడ చాలా మంది తక్కువ మంది చూస్తుంటారు. కానీ ప్రతి స్త్రీమూర్తిని దేవతలాగానే ఆరాధించేటువంటి వాళ్ళకి కలంకం తీసుకురావద్దని చెప్తాం. స్త్రీ జాతికి కలంకం తీసుకురాకండి. ఆడవాళ్ళందరూ ఇట్లానే ఉన్నారు, ఇట్లానే ఉంటారు అనేటువంటి పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తీసుకురాకండి. అది వచ్చేసింది, దాన్ని మార్చడానికి ప్రయత్నించండి. వచ్చిన కలంకాన్ని రూపుమాపి మంచి పేరు, స్త్రీమూర్తి అంటే స్త్రీ మాతృమూర్తే అనేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు మరలా ప్రయత్నించండి దయచేసి. కాబట్టి ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి నాన్న. ఇలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ బాధలు, మనం చెప్పినటువంటి బాధల్లో ఏ బాధ ఉన్నా పితృదోషం ఉన్నట్టే. దాంతోపాటు కొంతమంది ఇళ్లల్లో, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో నాన్న, ఒక ఇంట్లో నక్షత్రాలు చూస్తే మొత్తం మనం చెప్తున్న నక్షత్రాలే ఉన్నాయి. 9 మంది ఉన్నారు, మనం చెబుతున్న 19 నక్షత్రాలు, 9 నక్షత్రాలు వాళ్ళ ఇంట్లో ఉండనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ నక్షత్రం అదే, పుట్టిన మనవళ్ళు మనవరాలతో సహా అందరికీ నక్షత్రాలు. మనం అన్ని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం. చాలా మంది కూడా ఆ నక్షత్రాలు విన్న తర్వాతనే మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కూడా, మాకు ఉన్నట్టే గురుగారు మేము చేయించుకుంటామని. అందుకని అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతవిషం వీటిలో కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ 6 నక్షత్రాలు 3 కేతుగ్రహ నక్షత్రాలు, 3 రాహుగ్రహ నక్షత్రాలు. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 చంద్ర నక్షత్రాలు. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 కుజగ్రహ నక్షత్రాలు. ఇందాక చెప్పినటువంటి రాహుకేతుల నక్షత్రాలు పితృదోష కారకాలు అవుతున్నాయి. రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట అనేమో స్త్రీ శాప కారకాలు అవుతున్నాయి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలేమో దేవతా శాపానికి కారకమవుతున్నాయి. ఆశ్లేష నక్షత్రం ఈ 3 దోషాలలో ఏదో ఒక దోషం మీ ఇంట్లో ఉందని చెప్పడానికి ఒక పెద్ద ఇండికేషన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్ర జననం జరిగినా ఈ రకమైనటువంటి పితృదోషమో, స్త్రీ శాపమో, దేవతా శాపమో ఏదో ఒక శాపం మీ ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఆ దోషాల వల్లనే మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు. దాంట్లో ఏ మాత్రం కూడా సంశయమే లేదు నాన్న. కష్టాల బారి నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఆత్మలింగ రూపంలో మహాబలేశ్వరుడు పేరుతో సాక్షాత్ కైలాసం నుంచి పరమేశ్వరుడు రావణాసురుడు చేతుల మీదులుగా దిగి వచ్చి గోకర్ణంలో ప్రతిష్ఠ అయి ఉన్నాడు. వెళ్ళటమా, వెళ్ళకపోవటమా, కర్మ తీర్చుకోవటమా, తీర్చుకోలేకపోవటమా, సుఖపట్టమా, కష్టపట్టమా అనేది కేవలం మీ చేతుల్లో మాత్రమే ఉంది. దేవుడు రెడీగా ఉన్నప్పుడు వెళ్ళకపోతే అది మన కర్మే అవుతుంది. అంతే, అది అసలైన కర్మ. అది అసలైన కర్మ తెలుసు కూడా. కాబట్టి అలాంటి క్షేత్రంలో మాత్రమే చేయండి. ఎవరెవరో ఏదేదో ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం, అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటే అని. అవి ఏంటంటే వాళ్ళకేదో నోటికి వచ్చింది మాట చెప్పడం తప్పితే ఎక్కడా కూడాను సశాస్త్రమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. కేవలం ఆత్మలింగం ఉంది. ముందు మన జీవితాల్లో మన పూర్వీకుల్లో చేసినటువంటి 2వ వివాహాలు చేసుకోవడం, ఆడవాళ్ళు చనిపోవడం, ఆడవాళ్ళని చంపివేయటం, వీళ్ళు 60 సంవత్సరాల లోపల చనిపోవడం, కొన్ని రోగాలు అర్ధాంతరమైనటువంటి అకాల మరణాలతో చనిపోవడం 60 సంవత్సరాల లోపల, వీటి వల్ల కూడా చంపేసేవారు అంటారు. అంతే కదా, పూర్వంలో కోడలను కూడా చంపేసేవాళ్ళు. వరకట్న వేధింపులు అని చెప్పి 2000 సంవత్సరం వరకు దాదాపు నేను పేపర్లో చదివాను, టీవీ న్యూస్లో. ఈ మధ్య తగ్గింది అది. ఈ మధ్య కాలంలో డబ్బు అనేటువంటిది, కట్నం అనేటువంటిది బాగా తగ్గింది. దానిలో బంగారానికి రేటు పెరిగింది. ఆల్రెడీ బంగారం కొనుక్కొని పెట్టుకుంటున్నారా, అది సరిపోతుంది. సో కాబట్టి దయచేసి
ఇట్లాంటి అంటే వాళ్ళందరూ 60 సంవత్సరాల లోపల చనిపోవటం వల్ల ఆడవాళ్ళకి బాధ కలగడం వల్ల కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆత్మఘోష వల్ల ఇక్కడ ఆత్మ లింగం ఉన్నది కాబట్టి ఇక్కడే చేయాలని చెప్తా గ్యారంటీ. రెండో చోట లేదంటే లేదు, ఇంకో చోట చేయొచ్చు అని చెప్పి అక్కడ తీసుకురండి, తీసుకొచ్చే విధానం ఇదే విధానం చేస్తున్నారని చూపించమనండి. ఎక్కడైనా ఒక బ్రాహ్మడు కూర్చుంటే 10 మందికి చేయిస్తారు సామూహికంగా. పిండాలు సామూహికంగా పెట్టడం ఏంటి నాన్న, మరి దరిద్రం కాకపోతేను. ఇక దాని గోచికంటే గొప్ప దరిద్రం పెంచుకోవడం అవుతుంది కానీ తగ్గించుకోవడం అవుతుంది అంతే. పక్కవాడి తండ్రో తెలియదు, వీడి తండ్రో తెలియదు. అక్కడ కూర్చున్న బ్రాహ్మడికి అది ఎంత ఘోరంగా ఉందో. అక్కడెక్కడో కూర్చుంటాడు బ్రాహ్మడు, 20 మంది వరుసను కూర్చుంటారు. ఇప్పుడు పితృపితామహి ప్రపితామహిన మీ నాన్నగారి పేరేంటి అనగానే నన్ను అడిగాడో తెలియదు, నా పక్కవాడిని అడిగాడో లేదు, ఇద్దరం కలిసి ఒకటేసారి చెబుతాం. ఆయనకి వినపడింది నారాయణతో నారాయణ అని చెప్తాడు, ఈయన పక్కవాడు కూడా చెబుతాడు ఏదో వెంకటేశ్వర్లు అని. ఆ పేరు చెప్పొచ్చు, ఈ పేరు చెప్పొచ్చు, ఎవరికి చేయించకపోయినా పర్లేదు అలా చేయించకంటే. ఇప్పుడు మన తల్లిదండ్రులు పెడుతున్న పిండం కూడా మనం భక్తి శ్రద్ధలతో పవిత్రమైనటువంటి భావనతో పెట్టకపోతే ఒక్కసారి చేస్తారు లైఫ్ లో, జీవితంలో చేసేది ఒక్కసారి, ఒక్కసారేనా. శ్రద్ధతో చేసేదే శ్రార్థం. అలాంటి శ్రార్థానికి కూడా మనం సామూహికంగా ఖర్చు తగ్గించుకుని పోదాము అంటే ఏ రకమైన ఫలితం వస్తుంది చెప్పండి? వస్తుంది. సామూహికంగా చేయించేవాడు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. మనకి కూడా కాల్ చేసి మీ దగ్గర ఎందుకంటే ఇంత రేటు, వేరే వేరే చోట్ల ఈ రేటు ఉంటుందంటే నేను అదే చెప్తాను, సామూహికంగా చేయించరండి మా గురువు. ఒక్క మాట కూడా చెప్తాను అన్న, సామూహికంగా చేయించాం. ఎవరు బ్రాహ్మణ వాళ్ళకే ఉంటారు, ఎవరి సామాగ్రి వాళ్ళకే ఉంటాయి. అది కూడా దాంతో ఇంకోటి కూడా చెప్తా, రంగు రాయిని వజ్రాన్ని ఒకే రేటు కొనలేము, గుర్రాన్ని గాడిదని ఒకే గాడికి మాత్రం కట్టేయద్దు. ఖచ్చితమైన మాట. ఎంత కట్టేసినా గుర్రమే గాడిదే. అవునా కాదా? అంతే. ఎవరో ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అనుకుంటే రాండి, వచ్చి చూడండి, ట్రీట్మెంట్ చూడండి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎట్లా పూజ చేస్తున్నారు. ఇందాక ఒకళ్ళు వచ్చారు కదా నాన్న, వాళ్ళు అదృష్టవశాత్తు మనం చేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళారట, గురుగారి దగ్గరికి. ఫిబ్రవరిలో చేయించుకున్నారట, శివరాత్రి మరుసటి రోజు చేయించుకున్నారట వాళ్ళు. గురుగారు మాకు ఫలానా మేము వెళ్ళి వచ్చామంటే ఎవరి దగ్గర చేయించారమ్మా అన్న. అంటే ఫలానా వాళ్ళండి. ఓ మంచిదమ్మా, మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు, మీకు ఎవరు చెప్పారు అని అన్న. లేదండి మేము శివరాత్రి ముందు రోజే వెళ్ళాము, శివరాత్రి కూడా చూసుకున్నాము, అక్కడంతా చూస్తే అందరూ సామూహికంగా చేస్తున్నారు గురుగారు, వీళ్ళు ఒక్కళ్ళే విడివిడిగా చేస్తున్నారు, అందుకని వీళ్ళ దగ్గర చేయించుకున్నాం అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా కరెక్ట్ కదా మనం చేస్తుంది. అంతే కదా మరి. అవునా అమ్మా అన్న, అందరూ సామూహికంగా చేస్తున్నారా అన్న. అవును గురుగారు, 10 మంది 20 మంది కూర్చుంటున్నారు, బ్రాహ్మణుడు ఒకడే బ్రాహ్మణుడు చేస్తున్నాడు గురుగారు. ఇది కావాల్సింది. జనాల్లో ఈ నిజం తెలియాలి. తెలియక వాళ్ళు ఇంత చదువుతున్నారు, మీరు ఎంత చదువుతున్నారు అంటే అది అంతే ఉంటుంది. మరి ఇండివిజువల్ గా బ్రాహ్మణ కూర్చొని వాళ్ళతో డిస్కషన్ కూడా పెట్టట్లేదు గురుగారు. మేము గురుగారు అయితే ఇండివిజువల్ గానే చేస్తారు, శాస్త్రపరంగా చేస్తారు, మన తెలుగు ప్రకారం, మన తెలుగు ఆచారం ప్రకారం చేస్తారని ఇంకా వెంటనే ఫోన్ కట్ చేస్తున్నాం, డిస్కషన్ కూడా పెట్టట్లేదు. సో కాబట్టి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. 26వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ బయలుదేరుతున్నాం. 27వ తారీఖు అమావాస్య రోజున పూజ, మళ్ళీ 28వ తారీఖు పొద్దున హైదరాబాద్ లో ఉంటాం. 27 బయలుదేరి అక్కడి నుంచి సాయంత్రం ఇప్పుడు బయలుదేరి భోజనాలు చేసుకొని, తర్వాత ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా దయచేసి వచ్చేటప్పుడు నిమ్మకాయలు తెచ్చుకోండి, ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి. కొత్తగా కట్టుకోవడానికి వస్త్రాలు, మగవాళ్ళు పంచ పై పంచ 9-5 అని ఉంటుంది. ఆడవాళ్ళు మా తండ్రి గారు లేరండి, మేము ఆడపిల్లలమే ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎక్స్ట్రా బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ బ్రాహ్మడికి వస్త్రాలు ఇవ్వచ్చు, మీరు తీసుకొచ్చే వస్త్రాలు ఇవ్వచ్చు, మీరు కూడా కొత్త వస్త్రాలు కట్టుకొని కూర్చోవచ్చు. అలాగే భర్త లేడు, భార్య ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారన్నా కూడా ఆ స్థానంలో కూడా కూర్చోబెట్టి చేయించుకోవచ్చు. కొడుకున్నాడు, తండ్రి బాగా వృద్ధాప్యంలో ఉన్నాడు, రాలేకపోతున్నారు, అనారోగ్యంతో ఉన్నారు అనేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా వాళ్ళ నాన్నగారి స్థానంలో ఒక బ్రాహ్మణుడు కూర్చోబెట్టి పూజ చేయించుకోవచ్చు. అలాగే ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మనకు అవే ఎక్కువైంది. అవును, ఆన్లైన్ లో వీడియో కాల్స్ లో. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, చాలా మంది కూడా చేయిస్తారు. మీ మాట కట్టు గురుగారు, ఎక్కడో అవుట్ ఆఫ్ లో ఉంటున్నారు చూడండి, వాళ్ళు అసలు ఏమి అడుగురు. గురుగారు అంటే రాకుండా అన్ని డబ్బులు వేస్తున్నారంటే నిజంగా మాటలు కాదు కదా. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ వాళ్ళు ఒక క్వశ్చన్ కూడా నాన్న మిగిలిన గురువు గారు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళు ఏం చేస్తారంటే సంకల్పంలో వీడియో కాల్ చేస్తారు, పెట్టేస్తారు. వీళ్ళు ఎట్లా కాదు, పూజ మొత్తం వీడియో కాల్లో చూపిస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు అక్కడ శ్రద్ధగా కూర్చొని చక్కగా ఒక గ్లాస్ తో నీళ్లు, కొద్దిగా అక్షతలు, ఒక ఉద్ధరణ, ఒక ప్లేట్ తెచ్చి పెట్టుకొని సంకల్పం చేసుకొని వీళ్ళు చదువుతుంటారు. నీళ్లు వదిలిపెట్టండి, అక్షతలు వదిలిపెట్టండి అని చెప్పి చదువుతూ ఉంటే వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మనం ఉన్నా ఇంతే శ్రద్ధగా చేసుకుంటాం కదా అని ఒక భావంతో చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా చేయించడం కూడా అవుతుంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ బియ్యం ప్రసాదం ఇస్తారు మనకి. ఆ ప్రసాదం బియ్యం ఏదైతే ఉంటాయో, ఇంకా లడ్డు ఇవన్నీ అందరూ తినొచ్చు. ఆ బియ్యం మాత్రం తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మామూలు బియ్యంలో కలుపుకొని
వచ్చిన రోజునే చేసుకోవాల్సిన అవసరం లేదు, 2-3 రోజుల తర్వాత ఏం చేసుకోవచ్చు. మామూలు బియ్యంలో కలుపుకొని చక్కగా పాలు పోసుకొని బెల్లం వేసి పొంగలి చేసి ఇంట్లో అందరూ ప్రసాదంగా భావించి మీ పితృదేవతలు స్వర్గానికి వెళ్ళారు అని చెప్పి నమస్కారం చేసుకొని వాళ్ళకి మోక్షం కలిగింది అనేటువంటి భావనతో ప్రసాదాన్ని స్వీకరించండి. అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు కాబట్టి మీరు స్వీట్ తినొచ్చు. ఇక్కడ నుంచి మీ జీవితంలో తీపి అనేటువంటిది మొదలవుతుంది. ఈ తీపి ఇంకా 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 జీవితాంతకాలం కూడా ఇలానే మీ జీవితం మొత్తం ఆనందమయంగా తీయగా ఉండాలని పరమేశ్వరుని కోరుకుని ప్రసాదం భుజించిన తర్వాత 5 రోజుల పాటు దుంప కూరలు తినకూడదు, ఆనియన్స్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, మగవాళ్ళు మధుపానం చేయకూడదు 5 రోజుల పాటు. 6వ రోజు నుంచి మీ ఇష్టం ఉండొచ్చు. అసలు ఎప్పటికీ మధుపానం చేయకుండా ఉంటే మహానుభావులకి నమస్కారం చేయవచ్చు. మాంసభక్ష్యాన్ని నేను వద్దని చెప్పను, ఎందుకంటే ఎవరు అలవాట్లు వాళ్ళవి కాబట్టి. మధుపానం చేయకుండా ఉంటే ఇంట్లో ముఖ్యంగా అసలు మొట్టమొదటి ఆనందం అక్కడే ప్రారంభమవుతుంది ఇంట్లో ఆడవాళ్ళకి కదా. కాబట్టి మీకుండేటువంటి కర్మ విముక్తి చేసుకొని సకల కార్య సిద్ధి పొందండి. ఒక్కసారి చేస్తాం కాబట్టి తృప్తిగా క్లీన్ గా అలా చేయించామన్న ఆలోచన లేకుండా హ్యాపీగా చేయించుకుంటే అసలు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవసరం లేదు. తప్పని ఇంకోటి కూడా నాన్న, ఎక్స్ట్రా బ్రాహ్మణ అంటే ఇప్పుడు ఆడపిల్లలు వస్తుంటే ఒక బ్రాహ్మణ పెట్టడం, కొడుకు వస్తే ఒక బ్రాహ్మణ పెట్టడం, అవి ముందుగా మనకి తెలియజేయాలి తప్పనిసరిగా బ్రాహ్మణులు వెతుక్కోవడానికి. దాంతో పాటుగా సీట్లు ఏదైతే విక్రయిస్తుంటామో దాంట్లో కూడా సర్దుబాటు చేసుకోండి. మన తల్లిదండ్రులు వస్తే మనం వాళ్ళు ఎలా బాధపడతారో అప్పర్ బెర్తులు ఇస్తే, అలాగే యంగ్ ఏజ్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అప్పర్ బెర్తులు అడ్జస్ట్ చేసుకోండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ లోయర్ బెర్తులు ఇవ్వండి. నిజంగా మీకు పితృదోష నివారణ కలగడం అనేది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అవునా? తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వస్తున్నారు కదా, ఎవరు తల్లిదండ్రులు మనకు తల్లిదండ్రులే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు బిడ్డ బిడ్డ అని పిలుస్తుంటారు. బిడ్డ అంటే వాళ్ళ సొంత కొడుకులు కాదుగా, అయినా సరే బిడ్డ అనేటువంటి ప్రేమ అయితే కనబడుతుంది మనకి. కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళని గౌరవిద్దాం. అలాగే పెద్దవాళ్ళని ముందు పూజ చేయిద్దాం. వాళ్ళకి షుగర్ ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది, టాబ్లెట్స్ వేసుకోవడం, తిండికి ఉండలేరు, నీరసం వస్తుంది, ఎండాకాలం కాస్త ఎండ పెరుగుతుంటుంది. కాబట్టి దయచేసి అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నా. ఇది ఒక్కటి మాత్రం, మాకంటే మేమే ముందెళ్తాం. ఎంగేజ్ లో ఉన్న మనము తొందరపడి ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళని అట్లానే అట్టే పెడితే అది కూడా పితృదోషంలో ఒక దోషం మళ్ళీ సంపాదించుకోవడం. కాబట్టి దయచేసి కర్మ వదిలించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి అందరూ ఒకళ్ళని సహకరించుకుందాం. ఎవరం యజమానం కాదు, ఎవరం కూలివాడం కాదు, మనందరం ఒక కుటుంబం. మనందరం శివయ్య కుటుంబం, మహాబలేశ్వర మహాకుటుంబం అనుకొని ముందుకు వెళ్దాం. అంతే గురుగారు, ప్రతి ఒక్కరూ చేయించుకోవచ్చు. ఫాదర్ లేని వాళ్ళు అందరికీ అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఉంది. పడుతున్న ఏ బాధ అయినా సరే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు తీసేస్తాడు అన్న, అంతే ఒక్క క్షణం ఆయన చేతుల్లోనే ఉంది. అంతే, ఆయన చేతుల్లో ఉంది. ఆయన నమ్మితే చాలు. అంతే. అక్కడ శివుడు ఉండేది, చేసేదే నారాయణ బలి. శివకేశవుల భేదం లేకుండా అక్కడ జరుగుతుంది కార్యక్రమం. కాబట్టి అక్కడ చేయించండి తప్పనిసరిగా. ఇక్కడ మీరు మీ ఆజ్ఞతో, గురువుగారి ఆజ్ఞతో వెళితే అసలు జరగలేనిది అంటూ ఉండదు, ఎటువంటి ఆటంకాలు కూడా రావు. నిజంగా మంచి ఏదున్నా ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం వెళ్ళి ముందు నిల్చుంటున్నాం, 2-3 ముందు పంపిస్తున్నాం, ఇంతమంది జనాల్ని పెడుతున్నాం, తీసుకెళ్తున్నాం, ఇబ్బందులు కలగకూడదని. అయినా కొంతమంది మొన్న ఒక ఆయన పెద్ద రాడు తీసుకొచ్చి నేను అద్దం పక్కన కొడతా, నా సీట్ నాకు ఇస్తారా లేదని కూర్చున్నట్ట పాపం. నేను ఆల్రెడీ అప్పటికే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. మావాడు ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా జరుగుతుంది అన్నయ్య, చూసి చెప్పండి అన్న, ఇంకొకరికి ఎవరికైనా చెప్పి, అక్కడ ఎవరున్నారు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అన్న. ఒక అబ్బాయి వచ్చాడు, ఎవరో నాన్న కాస్త అడ్జస్ట్ అవ్వను. అయ్యో గురుగారు నేను వెళ్ళిపోతా గురుగారు అని రమ్మనండి అని చెప్పి అబ్బాయి వెళ్ళిపోయాడు. చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కదా. అంత ముందు ఇప్పుడు మనం వెళ్ళిందే కర్మ వదిలించుకోవడానికి, దాంట్లో మనం యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? హాయి ప్రశాంతంగా వెళ్దాం, ప్రశాంతంగా చేయించుకొని వద్దాం. మామూలుగా మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అదేం పట్టించుకోం కదా. ఇది కూడా అంతే. అరే ఇక్కడే ఆపుతారా, అక్కడ ఆపుతారా, అది చేస్తారు, ఇప్పుడు హోటల్ ఎక్కడుంటే అక్కడ ఆపుతాం. మనకు కావాల్సిన పంచపక్ష పరమాణాలు తినడానికి కాదు కదా మనం వెళ్ళింది. విహారయాత్ర కాదు, పిక్నిక్ కి కాదు, హనీమూన్కి కాదు, కర్మ వదిలించుకోవడానికి వెళ్ళాం మనం. ఆ కర్మ వదిలించుకొని రావడానికి ఈ పడుతున్నటువంటి కష్టాలు కూడా కర్మలో ఒక భాగం అనుకొని మనం ముందుకెళ్తేనన్నా ఎవరు కష్టపడతారో వాళ్ళకి తప్పనిసరిగా ఫలితం దొరుకుతుంది. అవునా? ఈ కష్టాల నుంచి బయటపడేయడం కోసమే మనం తీసుకెళ్తాం. దాన్ని కూడా కష్టం అనుకుంటే కష్టం కదా. అంతే కదా. కష్టం తీరిపోతుందనే ఫీలింగ్ తో వెళ్తే ఏ ప్రాబ్లం కనిపించదు. నిజంగా మనకి అందరికీ అవకాశం ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా ఈసారి మీరే చెప్పేశారు, ఏం తెచ్చుకోవాలి ఏంటి ఇవన్నీ. అలాగే గురుగారు ఇప్పటి వరకు అవకాశం ఉంది బుక్ చేసుకోవడానికి. దయచేసి మనం 20వ తారీఖు వరకు మాత్రమే ఇవ్వండి.
మహా అయితే 21, ఇంకంతకు మించి వద్దు. ఓకే. ఈ లోపల మనం అనుకున్న సంఖ్య అయిపోతే మాత్రం ఈ లోపలే ఆపేసేయండి. ఓకే. అంతేగాని 21 వరకు టైం ఇచ్చారు కదా, మేము అప్పుడు బుక్ చేసుకుందాం అనుకున్నాం, ఇట్లాంటి మాటలు చెప్పొద్దు దయచేసి ఎవరు కూడా. ముందుగా బుక్ చేసుకుంటే మీకు తొందరగా దొరుకుతుంది. ఒక సంఖ్య మనం పరిమితి సంఖ్య అనుకుంటున్నాం, ఆ పరిమితి సంఖ్య దాటిపోయిందంటే అపరిమితంగా తీసుకెళ్లి ఇబ్బందులు మిమ్మల్ని పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము పెట్టం, అంతకంటే ఇష్టపడం. కాబట్టి ఒక పరిమితి సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్య దాటిందంటే బుకింగ్స్ కూడా నమోదు చేసుకోవడం కూడా ఆపేస్తాం. కాబట్టి దయచేసి గమనించండి, 21వ తారీఖు వరకు సమయం ఉంటుంది, కానీ ఈ లోపల ముందుగా జనాలు ఎక్కువైపోతే మాత్రం ఆపేస్తాం. దయచేసి మమ్మల్ని మీద యుద్ధం చేయకండి ఎవరు. ప్రతిసారి నా మీద యుద్ధం. ఆ యుద్ధం చేయకండి. ఒక డేట్ చెప్తారు కదా, ఈ లోపే బుకింగ్స్ అయిపోతాయి మనకి. అయిపోయినాయి ఏంటి, లేదు గురుగారు చెప్పారు మీరు ఎలా తీసుకోరు, నా మీద యుద్ధంకి వస్తారు. గురుగారు చెప్పారు 21 లాస్ట్ డేట్, అయిపోతే ఈ లోపే బుకింగ్స్ అయిపోతే, వీళ్ళంత తొందరగా అందరూ చేసుకోండి. గురుగారు మన నెంబర్కే కదా, బయట మొన్న ఎవరో కావడ, ఇప్పుడు చెప్పాలి మీకు, 11,000 కావడేసింది, 22,000 కావడేసింది. మీ పేరు చెప్పుకుని ఎవరో కొయ్యి వాళ్ళు ఎవరో ఏదో సంథింగ్ వశీకరణ చేస్తామని ఏదేదో చేస్తామని. అయ్యా దయచేసి అందరికి మీరే అనుకుంటుంది, లేదమ్మా అన్న ఆవిడ అసలు అవ్వట్లేదు, అలా ఎలా తీసుకుంటారో ఏదో అనేస్తుంది ఇంకా ఆవిడ మనం అనుకోని. దయచేసి 8143666818 ఈ నెంబర్కి ఫోన్ చేస్తేనే, ఈ నెంబర్ ద్వారా నన్ను అప్రూవ్ చేస్తేనే నేను కలవగలుగుతా, ఇలాంటి పూజా కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి, వేరే నెంబర్లకు పోయి మీరు మోసపోకండి దయచేసి. ఇట్లు మీ శివసుధీర్ శర్మ.